ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద అండ్ యోగా ఎక్స్పర్ట్ని. ఇవాళ వీడియోలో మనం ఉన్నటువంటి సీజనల్ డిజార్డర్స్ నుంచి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ, ప్రమాదకరమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరల్ డిజార్డర్స్ నుంచి మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద అవసరమైనటువంటి ఇమ్యూనిటీ కిట్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా అత్యవసరం. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లాగా మనం ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ వ్యాధులు మనకి మార్చి నెలలో ఆల్మోస్ట్ ఇండియాలో స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి ఇంకా 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు, 4 నెలలు అలా టైం గడిచిపోతుంది. కానీ దీని ప్రభావం నుంచి అమ్మయ్య మనం వీఆర్ ఎట్ సేఫ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ అసలు కలగట్లేదు. నిజం చెప్పాలంటే వ్యాధి తీవ్రత కన్నా వ్యాధి వచ్చినా రాకపోయినా సరే భయంతో గుండె అయిపోయి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 60+ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో చాలామంది భయంతో, ఆందోళనతో ఏమైపోతామో, పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇద్దరిలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు చనిపోతే ఎలాగా అనే భయంతో ఎక్కువగా చాలామంది సఫర్ అవుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పోనీ వ్యాక్సిన్ అన్నా వస్తుందా అంటే దాని మీద ఇవాళ వస్తున్న వార్త రేపు రావట్లేదు. రష్యా వ్యాక్సిన్ మంచిదంటారు, అమెరికా వ్యాక్సిన్ మంచిదంటారు, ఇండియాలోనే బాగా అవకాశాలు ఉన్నాయంటారు. సో ఏదేమైనప్పటికీ అది ఎప్పటికొస్తో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఏ వ్యాక్సిన్కైనా ఒక్కొక్కసారి 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా పడుతూ ఉంటుంది. వ్యాక్సిన్ ప్రిపరేషన్ చెయ్యాలి, దాన్ని మళ్ళీ ముందు జంతువుల మీద ప్రయోగించాలి, తర్వాత కొంతమంది మనుషుల మీద ప్రయోగించాలి. అంతా స్టడీస్ అన్నీ ఓకే అయిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి మనందరికీ సరిపడా ఈ 130 కోట్ల మంది భారతదేశంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో, అది అసలు మార్కెట్లో రావడానికి ఎంత స్కోప్ ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, సో అది ఏంటంటే ఎడారిలో ఒయాసిస్ లాంటి ఆశ తప్పించి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వైద్యులే నమ్మట్లేదు ఆ విషయంలో. సో ఈ నేపథ్యంలో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒక్కటే శరణ్యం. కాబట్టి సురక్ష ఆయుర్వేద చికిత్సాలయ గత 35 సంవత్సరాలుగా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటూ ఎన్నో రకమైనటువంటి ప్రమాదకరమైన ఎక్కడ తగ్గనటువంటి క్రానిక్ డిజార్డర్స్, ఇంకా అసలు అంటే ట్రీట్మెంట్ లేదు, వీళ్ళ లైఫ్ ఇంక ఇన్వాలిడ్ అయిపోతున్న పరిస్థితుల్లో కూడా పంచకర్మ చికిత్సలతోటి, ఆయుర్వేదిక్ స్పెషల్ మెడిసిన్స్ తోటి 100% నార్మల్గా చేయగలిగినటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ సురక్ష ఆయుర్వేద చికిత్సాలయం ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే సురక్ష ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ పెంచుకొని మనలో వ్యాధి నిరోధక శక్తి మనకి ఇప్పుడున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కరోనా వ్యాధి కానీ లేకపోతే వైరల్ డిజార్డర్స్ నుంచి సేవ్ చేసుకోవడం కోసం మంచి ట్రీట్మెంట్ మెడిసిన్స్ కిట్ అనేది తయారు చేసాం. సో ఈ సురక్ష ఇమ్యూనిటీ కిట్ గురించి వివరాలన్నీ తెలుసుకుని మీరు వ్యాక్సిన్ గురించి వెయిట్ చేయకుండా వెంటనే మీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఈ కిట్ను ఉపయోగించుకుని హ్యాపీగా మీలో ఇమ్యూనిటీని పెంచుకోండి. అలాగే నిర్భయంగా జీవించండి. భయంతో భయపడి ఎటువంటి ప్రమాదాలు తెచ్చుకోవద్దని స్పెషల్ రిక్వెస్ట్. సో ఇది ఈ ఇమ్యూనిటీ కిట్, సురక్ష ఇమ్యూనిటీ కిట్లో ఏముంటాయి, ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళు స్పెషల్గా ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు తెలుసుకుని వాటి గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుని అప్పుడు వాడడం మొదలుపెట్టండి. నమ్మకంతో వాడండి, మంచి ఆరోగ్యంతో మీరు జీవించాలని కోరుకుంటున్నాం. సో ఈ ఇమ్యూనిటీ కిట్ని ఇలాగా ఒక మంచి అట్టపెట్టెలో ఇలా ప్యాక్ చేసేసి పంపిస్తాం. అలాగే ఇది మా సురక్ష ఆయుర్వేద చికిత్సాలయకు సంబంధించినటువంటి లెటర్ హెడ్. ఈ లెటర్ హెడ్ని కూడా మీకు దీని మీద అంటించేసి పంపిస్తాం. సో ఈ లెటర్ హెడ్ ఏంటంటే మీకు ఇది మీరు ప్లాన్ ఉంటుంది, మెడిసిన్స్ ఎలా వాడాలి, 21 డేస్ కోర్స్ అనమాట ఇది. సో 21 డేస్ కోర్స్లో మీరు మార్నింగ్ ఎప్పుడు లేవాలి, ఎలా వాడుకోవాలి అన్నీ కూడా అందరూ దీనిలో వివరంగా రాసిపోయి ఉంటాయి. సో ఈ కిట్లు ఏ ఉన్నాయో ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఈ కిట్లో ఏమున్నాయో అన్నీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ కిట్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఇక్కడ తీసి పెట్టుకుని ఒక్కొక్కటి ఎలా వాడాలనేది వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం ఒక 8 ప్రోడక్ట్స్ తోటి తయారు చేయబడినటువంటి ఫార్ములేషన్ ఇది. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి. సో ఈ అట్టపెట్టితో ప్యాక్ చేస్తాం. ఇందులో ప్రోడక్ట్స్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు లేచిన వెంటనే దంతధావనం చేసుకున్నాక
మౌత్ గార్గిలింగ్ తోటి స్టార్ట్ చేద్దాం మన లైఫ్ స్టైల్ని. సో మౌత్ గార్గిలింగ్ కోసం స్పెషల్గా ఈ ఆయిల్ తయారు చేయబడింది. మీరు ఏం చేస్తారంటే 5 డ్రాప్స్ ఈ ఆయిల్ని గోరువెచ్చటి నీళ్ళు, ఒక 100 ml గోరువెచ్చటి నీళ్ళలో 5 డ్రాప్స్ వేసుకుని దాంతో నోరు పుక్కిలు పట్టాలి. సో నోరు పుక్కిలు పట్టడం కోసం స్పెషల్గా ఆయుర్వేదిక్ ఆయిల్ ఇది. సో ఆయుర్వేదిక్ ఆయిల్ తోటి ఇలా తయారు చేసాం. దీన్ని పుక్కిలు పట్టడం వల్ల మీలో నోట్లో నుంచి కూడా ఈ వ్యాధి సంబంధించిన కరోనా వ్యాధి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తున్నాయి అనేది మెయిన్ రూట్ ఏంటంటే కరోనా వ్యాధి వ్యాపించడానికి నోరు ముక్కు మెయిన్. కాబట్టి నోటి ద్వారా మనం కరోనా వ్యాధి రాకుండా ఈ ఆయిల్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది పొద్దున్నే మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా గండూష ధారణ ఆయిల్ అనమాట ఇది. సో దాన్ని 5 ml తీసుకుని 100 ml వాటర్లో గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని పుక్కిలు పట్టి ఎక్కువసేపు పుక్కిలు పట్టాలి. మనం ఒకప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళం కదా, సేమ్ అలాగే ఇది సురక్ష బ్రాండెడ్ ఆయుర్వేదిక్ ఆయిల్ అనమాట. సో ఇది మౌత్ గార్గిలింగ్ ఆయిల్ ఇది. ఇది అయిన వెంటనే మీరు ఇలాగా కొంచెం పడుకుని తల కిందకి హెడ్ లై డౌన్ అంటాం కదా, అలా చేసి నస్సికర్మ డ్రాప్స్ ఇది స్పెషల్గా మనకి ముక్కు ద్వారా మెయిన్గా కరోనా వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి ఆయుర్వేదిక్ ఆయిల్ తోటి నస్సికర్మ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా నేసల్ రూట్ అనేది మెయిన్ మనకి చాలా శరీరానికి నాసా శిరసో ద్వారం అంటాం. సో ఈ డ్రాప్స్ ఇలా వేసుకోవడం వల్ల ముక్కు ద్వారా మీకు ఈ కరోనా వ్యాధి వ్యాపించకుండా బాగా పనిచేస్తుంది. సో ఇది నేసల్ డ్రాప్స్ అనమాట. ఇది ఒక 30 ml, ఇది 100 ml ఆయిల్. మౌత్ రిఫ్రెషనింగ్ ఆయిల్ ఏమో 100 ml, ఈ నేసల్ డ్రాప్స్ సంబంధించిందేమో 30 ml ఇస్తున్నాం. ఇవి రెండు అయిపోయిన వెంటనే మీరు సురక్ష ఉదయామృతం అని చెప్పేసి స్పెషల్గా ఇది మెడిసిన్కి సంబంధించింది, వైటమిన్ సికి సంబంధించింది. సో ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ వైటమిన్ సికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇది స్పెషల్గా డిజైన్ చేసాం. ఇదేంటంటే ఎసెన్స్ ఆఫ్ మెయిన్ సిట్రస్ ఫ్రూట్స్కి సంబంధించింది. సో ఇది కూడా గోరువెచ్చటి నీళ్ళల్లో, ఒక కప్పుడు నీళ్ళల్లో ఒక 5 డ్రాప్స్ వేసుకుని జస్ట్ తాగేసేది ఎసెన్స్ ఇది. అంటే మనకి ఒక 10 kgs ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ వేస్తే, ముఖ్యంగా ఉసిరి ఇలాంటివన్నీ కూడా వేసి చేస్తే ఒక జస్ట్ ఇలా 100 ml బాటిల్ లాగా 100 to 500 ml వస్తుందన్నమాట. సో దానికి సంబంధించిన ఎసెన్స్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ ఇది. ఎర్లీ మార్నింగ్ సిట్రస్ ఫ్రూట్స్ ఎసెన్స్ తీసుకోవడం వల్ల మీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి ఇది స్పెషల్ ఫార్ములా. సో ఈ 3 7:30 స్టార్ట్ చేస్తే 7:30, 7:45, 8 కల్లా ఈ మెడిసిన్ ఉదయామృతం తీసుకోవాలి. దీని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే జనరల్గా ఫ్రూట్స్ తీసుకోమని చెప్తున్నాం. ఆ ఫ్రూట్స్కి తీసుకోవడానికి ముందుగా ఇలాగా ఆయుర్వేదిక్ హెర్బల్ టీ, అంటే మనకి కషాయం బేస్డ్గా ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దశమూల కషాయాలని రకరకాలుగా ఇమ్యూనిటీ పెంచడానికి పనికొచ్చేటువంటి టీ బ్యాగ్స్ రూపంలో ఇలా కషాయాన్ని తయారు చేసాం. జస్ట్ ఇది 1 కప్ వాటర్ మరగబెట్టేసేసి అందులో ఈ టీ బ్యాగ్ని ఇలా సోక్ చేస్తే ఇలా ఉంచేస్తే చాలు. 5 minutesలో మీకు ఎసెన్స్ ఆఫ్ దిస్ మెడిసిన్ టీ కప్లోకి వెళ్తుంది అనమాట. సో మనం ఎలా అయితే డిప్ టీ అని చెప్పేసి ఇలాగా తాగుతున్నాము కొన్ని బ్రాండ్స్ టీ పౌడర్, అలాగే సేమ్ ఇది కూడా అలాగే యాక్ట్ చేసి మీరు వడకట్టుకొని కూడా అక్కడ మీరు ఆఫీస్లో ఉన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే జస్ట్ ఫ్లాస్క్లో వాటర్ ఉంటే దీన్ని అందులో పెట్టేస్తే ఒక 2-3 minutesలో మీకు ఆయుర్వేదిక్ హెర్బల్ టీ రెడీ అయిపోతుంది. సో ఇది న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది మీలో. సో ఇది మార్నింగ్ టీ. సో ఇది 8 o'clock 8:30 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్తో పాటుగా తీసుకోండి. తీసుకుని ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి ఇడ్లీ అలాంటివి అలవాటు ఉంటే 1 or 2 ఇడ్లీస్ తీసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ మెడిసిన్. సో ఇక్కడికి 4 మెడిసిన్స్ అయిపోయినాయి. తర్వాత లంచ్తో పాటుగా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గుడిచి, అశ్వగంధ వీటికి సంబంధించిన మెడిసిన్స్ అనమాట. సో లంచ్ టైంలో ఇదొక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాగే డిన్నర్ టైంలో కూడా ఇదొక ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో 2 types ఆఫ్ ట్యాబ్లెట్స్ ముఖ్యంగా గుడిచి బేస్ చేసుకుని, అశ్వగంధ బేస్ చేసుకుని, ఇంకా అలాంటివి చాలా మంచి మంచి ఇమ్యూనోమాడ్యులేటర్స్, నేలవేము ఇలాంటివన్నీ ఉన్నటువంటి మెడిసిన్స్ ఇవి. సో వీటిని లంచ్ టైంలోను డిన్నర్ టైంలోను ఇదొకటి. సో రోజుకి 4 ట్యాబ్లెట్స్ అనమాట. సో ఇది కోర్స్ ఆఫ్ 21 days. సో 42 ట్యాబ్లెట్స్ ఇలా కంటైనర్స్లో ఇస్తున్నాం. సో ఇక్కడికి మెడిసిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ 4 o'clockకి ఆయుర్వేద అమృతం అని చెప్పేసి, ముఖ్యంగా అమృత ప్లాంట్కి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్. అమృత ప్లాంట్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బెస్ట్, వరల్డ్ మొత్తం మీద బెస్ట్ ఇమ్యూనోమాడ్యులేటర్గా అమృత ప్లాంట్ అని చెప్పేసి లేటెస్ట్గా గుజరాత్ యూనివర్సిటీలో, ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి చెప్పారు.
సో ఈ ప్లాంట్ ఈ ఎసెన్స్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కరోనా వ్యవస్థ మీద ఇమ్యూనిటీ పెంచుకోవడానికి 100% బాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ మొక్క మీద జరిగినంత రీసెర్చ్ ఇంకా వేరే మొక్క మీద జరగలేదు. జనరల్గా ఈ మొక్క ఏంటంటే అమృత ప్లాంట్ ఏంటంటే మనకు అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ఆ పచ్చాకులు తీసుకోవాలంటే పసరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, మరగబెట్టుకోవాలి, తీసుకోవాలి. ఇవన్నీ అందరి వల్ల సాధ్యం కాదు, కొంచెం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 100 కేజీలు అమృత ప్లాంట్ వేసి తయారు చేసినటువంటి ఎసెన్స్ ఆఫ్ అమృత ప్లాంట్ అనమాట. అందుకని దీని పేరు ఆయుర్వేద అమృతం అని చెప్పేసి పెట్టాం. ఇదేంటంటే పేషెంట్ ఫ్రెండ్లీగా ఉండే మనం అలాగ వచ్చేలా డిజైన్ చేసాం. సో దీనికి ఏం చేదు అనేది ఉండదు, పైపెచ్చి కొంచెం స్వీట్నెస్ కూడా వచ్చేలాగా స్పెషల్గా చేయబడినటువంటి ఫార్ములా ఇది. సో దీన్ని కూడా మనం టీ టైంలో ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో ఒక కప్పు నీళ్ళల్లో ఇది ఒక 5 drops వేసుకుని తాగితే సరిపోతుంది. ఇది ఆయుర్వేద అమృతం. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల మీలో ఆయుష్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా మీకు ఉండేటువంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, ఇంకా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఫీవర్స్ కానీ అన్నిటి మీద కూడా 100% మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లాంట్ ఇది. అలాగే ఆర్థరైటిస్ నొప్పులున్నా కూడా అక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు అవి కూడా తగ్గడానికి ఇది స్పెషల్గా ఆయుర్వేద అమృతం అనమాట. సో ఈ ప్యాకేజ్లో ఇది కూడా 100 ml ఇస్తున్నాం. ఇది మామూలుగా అయితే 1/2 లీటర్ ప్యాకేజ్, 1 లీటర్ ప్యాక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ కిట్లో ఇవన్నీ కూడా 21 డేస్కి సరిపోయేది కాబట్టి 100 ml ఇస్తున్నాం. సో 4 o'clockకి టీ టైంలో ఈ ఆయుర్వేద అమృతం అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 6 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి ఆ టైంలో మళ్ళీ శరీరంలో కఫం పెరిగే టైం కాబట్టి ఆ టైంలో ఇలా ఆయుర్వేదిక్ టీ తీసుకోవడం వల్ల మీలో ఫ్లమ్ అంతా కూడా తగ్గడానికి, తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. మెయిన్గా ఇప్పుడు ఈ కరోనా వ్యాధి ఏంటంటే ఫ్లమ్ బేస్డ్ ప్రాబ్లం అనమాట. సో కఫం ఇర్రెగ్యులర్గా శరీరంలో కలెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఈ వైరల్ డిజార్డర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కఫం తగ్గడం కోసం స్పెషల్గా ఇలా డిజైన్ చేస్తాం. సో ఈవినింగ్ 6 o'clockకి ఒక కప్ నీళ్ళల్లో ఈ టీ బ్యాగ్ని వేసేసి ఉంచేస్తే ఒక 2-3 minutesలో మీకు ఇందులో ఉండేటువంటి మెడిసిన్ అంతా కూడా చక్కగా లోపలికి కప్పులోకి వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా గోరువెచ్చగా వేడిగా ఉండగా తాగేస్తే మీకు ఫ్లమ్ అంతా కూడా బాగా తగ్గడంతో పాటుగా మీరు ఇమ్యూనిటీ పెంచడం కోసం స్పెషల్ ఫార్ములేషన్ అనమాట ఇది. సో ఇవి ఇలా 8 ప్రోడక్ట్స్ని మీకు అన్నీ కలిపి మీరు ఎలా వాడుకోవాలనేది మళ్ళీ ఇలా లెటర్ హెడ్ మీద చాలా డీటెయిల్గా అవైలబుల్గా ఉంటుంది. ఇలా హైదరాబాద్లో మా సురక్ష ఆయుర్వేద చికిత్సాలయ కొండాపూర్లో ఉంది, ఇక్కడ దొరుకుతాయి. అలాగే మాది మెయిన్ హెడ్ క్వార్టర్స్ విజయవాడ. సో విజయవాడలో కూడా మా సురక్ష ఆయుర్వేద చికిత్సాలయ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే చాలామంది బయట వాళ్ళు కూడా స్టాకిస్ట్గా ఉంటామని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ అలా ఉంటే మీరు అలా అయినా ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఉన్నటువంటి ఇంకా అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సోరియాసిస్ కానీ, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటికి కూడా మీకు ఉపయోగపడేలాగా ఇంకా స్పెషల్ మెడిసిన్స్ అవసరమైతే చెప్తాం. లేదంటే డైట్ ప్లాన్లోను, ఎక్సర్సైజ్ ప్లాన్లోను తగ్గేలా రిలీఫ్ ఇస్తూ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒకటే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వైరల్ డిజార్డర్స్, ఇప్పుడున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి కరోనా వ్యాధి గురించి సమగ్రంగా రీసెర్చ్ చేసి ఇలాగ పంచకర్మ కిట్ తోటి ప్యాకేజ్ అనేది మొత్తం మీరు ఎక్కడ త్రూ అవుట్ వాళ్ళు చూసినా కానీ ఎక్కడ ఈ కిట్ మాత్రం మీకు దొరకదు. మామూలుగా మీకు గుడూచి మెడిసిన్స్, అమృత మెడిసిన్స్ అనో, లేకపోతే అశ్వగంధ అనే, చ్యవనప్రాష్ అనో ఇలా రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఇలాగా అన్ని హోలిస్టిక్గా అన్నీ కలిపినటువంటి బెస్ట్ ఫార్ములేషన్ ఇది సురక్ష రీసెర్చ్ డ్రగ్. సురక్ష ఏంటంటే ఒక బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో ఏది చేసినా సరే హోలిస్టిక్గా కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్లోనూ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వాలనేదే మెయిన్ మా యాంబిషన్. కాబట్టి మాకున్నటువంటి ఆయుర్వేదిక్ శాస్త్ర జ్ఞానంతో పాటుగా ఆయుర్వేదం మీద ఉన్నటువంటి అభిమానంతో పాటుగా నమ్మకం, తర్వాత పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల మంచి మాత్రమే జరగాలి, చెడు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనేదే మా మెయిన్ మోటో. కాబట్టి అవన్నీ కలిపి ఇలా మంచి ప్యాకేజ్ తయారు చేసాం. దీన్ని ఉపయోగించుకోండి. మీరు వైరస్ గురించి ఏం వరీ అవసరం లేదు, ఎప్పటికి వస్తుందో అని భయపడవసరం లేదు. మీకు మంచి ఇమ్యూనిటీ పెంచుకుంటే మీ శరీరమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది, మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష. కాబట్టి ఇప్పుడే ఈ కిట్ వాడుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ఇమ్యూనిటీతో మంచి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.